రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేయవలసిన ఆరాధన వాక్యంలోకి వెళ్ళడానికి ముందు దేవుని సహాయకమై ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని చదవబడిన వాక్య భాగం నిమిత్తమై దేవుని సహాయము కోరు అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను, నీ ప్రేమను, నీ బాహుబలాన్ని ఎదుటకు జ్ఞానుసరుడు నీ సన్నిధిలో నిలిచి లక్షణాలు నేర్చుకున్నట్టు ఈ కృప ద్వారా సంబంధం ఎదుగుటకు మీ సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని తీర్చండి. నేను ఏ సంగతులు ఆలోచించాలో, ప్రతి విషయాలను పరిశీలించాలో నేర్పించండి. ఈ కృప చొప్పుననే తండ్రి మేమందరం కూడా మేము ఆరాధించుటకు తిరిగొప్పబడినట్లు ఏ వాక్య సహాయం మనం అందించి సమస్తానికి అప్పచెప్తూ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈనాటి ఆరాధన వాక్యం యొక్క శీర్షిక యోబు గ్రంథంలోని దేవుని లక్షణం. యోబు గ్రంథం గురించి మనకు చాలా విషయాలు తెలుసు. యోబు గారిని అపవాది గమనించి అతని భక్తిని బట్టి అతన్ని శోధించాలని దేవుని దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకొని యోబు గారి యొక్క ఆస్తిని గౌరవకి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి అతని యొక్క శారీరక ఆరోగ్యాన్ని కూడా కూలదోసి ఏ రకంగా అపవాది యోబు గారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందో మన సంగతులు మనం ఎరుగుతున్నాం. ఎప్పుడైతే యోబు గారికి ఇలాంటి దుస్థితి సంభవించిందో తన యొక్క స్నేహితులు ఒక ముగ్గురు వచ్చి అప్పటికి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నీకు ఈ దుస్థితి రావడానికి పలానా కారణాలు ఉండవచ్చు అని వారు తనతో మాట్లాడుతుండడం, వారికి ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ ఉండడం, వీళ్ళు మాట్లాడిన మాటల యొక్క ఫోర్స్ని బట్టి తను కూడా మాట్లాడాల్సిన పరిస్థితి రావడం వల్ల యోబు గారు అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఆయన తన యథార్థతను కాపాడుకున్నవాడు. అయితే ఈ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతున్న మాటల యొక్క ఫోర్స్ని బట్టి కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు కాస్త ఇంబ్యాలెన్స్డ్గా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులు మాట్లాడిన తర్వాత మరి ఒక యవనస్తుడు కూడా లేచి తాను కూడా తనకు అనిపించిన సంగతులు యోబు గారితో మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత 38వ అధ్యాయంలో మొదటి వచనం జరుగుతుంది. ఏం జరిగింది చదవండి ఎవరైనా. మొదటి వచనం 38వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఈ రకమైన సంగతులన్నీ జరిగిన తర్వాత యోబు గారికి యెహోవా దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్న మాటలు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకోను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు వీరి ఎదుటకు వచ్చినది ఎవరు అనంటే సాక్షాత్తు దేవుడే. ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమై ఆయన అంటున్న మాట, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, మొదట మీ ప్రశ్నలకు సమాధానాలవే దొరుకుతాయి అంటూ అక్కడ చాలా ప్రశ్నలు దేవుడు వేయడం జరుగుతుంది. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలలో కూడా దేవుడు వేసినటువంటి ప్రశ్నలు, దేవుడు మాట్లాడినటువంటి మాటల యొక్క వివరాలు అక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత ఇంటికి వెళ్ళినాక
తీరిగ్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు యోగ గ్రంథంలోని దేవుని లక్షణాలలో ఇక్కడ నుండి మనము ఆయన లక్షణాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. తెలిసినవే మరొకసారి మనం చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. సో ఈ లక్షణాలు ఎవరో దేవుని గురించి చెప్పిన లక్షణాలు కాదు. దేవుడు తానే ప్రత్యక్షమై తానే తన యొక్క లక్షణాలను యోగు గారికి ఆయన వివరిస్తూ ఉన్నాడు. సో ఆయన మాట్లాడిన మాటల్లోని అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మాటలు మనం గ్రహించడానికి ఒకసారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి రావాలి. చుట్టేసేద్దామా? అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి. రైట్, ఓకే. ఫస్ట్ వన్ 38వ అధ్యాయము 1 నుంచి 33 వరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు చివరి వచనం ఏది మనం చదువుకున్నది? 33. ఒకసారి దాన్ని చదువు చూడండి. ఆకాశం మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా అన్నాడు. మొదటిది, ఆకాశానికి అధిపతి అయిన దేవుడు. ఈ ఆకాశ మండలం, దాని కట్టడలు ఇవి ఏంటి? ఓ యోగు యొక్క స్నేహితులారా, ఆకాశ మండలం ఉన్నది. ఆ ఆకాశ మండలంలో కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడల గురించి మీకు తెలుసా? అనగా దీనికి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మీకు తెలుసా అని వారిని సూటిగా దేవుడు ప్రశ్నించాడు. సరే, ఆకాశ మండలం ఏంటి, దానిలో ఉండేటువంటి నియమాలు ఏంటి, కొన్ని ఆలోచన చేద్దాం. మొదటిగా, చీకటిలోన ఈ విశ్వాన్నంతటిని దేవుడు సృష్టించాడు. ఈ విశ్వం అంతటిని మీరు గమనించినట్లయితే ఉన్నటువంటి కోటాను కోట్ల గెలాక్సీ, అనగా కోటాను కోట్ల పాలపుంతలు లాంటివి అనేకం ఉన్నాయి. ఈ మనమున్నటువంటి పాలపుంత ఉన్నటువంటి బ్రహ్మాండమైన విశ్వంలో ఎంత సైజులో ఉంటుంది అంటే, మీరు ఒకసారి ఆ బ్యానర్ చూస్తే అక్కడ ఎక్కడైనా ఏదో ఒక డాట్ ఉంటుంది. ఏదో చిన్న చుక్క, తెల్ల చుక్క, అడగడం ఏదో ఒక చుక్క తీసుకోండి, అది గెలాక్సీ పాలపుంత. అందులో ఏముంటాయి? ఆ పాలపుంతలో కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. మనం కనిపించే అనేకమైన గెలాక్సీలో ఒక గెలాక్సీని తీసుకుంటే, ఒక డాట్ని తీసుకుంటే, ఆ డాట్లోనే కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఉన్నదే మన యొక్క సౌర కుటుంబం. అనగా సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి 8 గ్రహాలు. ఈ సముదాయాన్ని మనం గమనించినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని అంతా దేవుడు ఎక్కడ ఉంచాడు అంటే చీకటిలో ఉంచాడు. ఇది ఒక నియమం. రెండవ నియమం ఏంటి అంటే, వీటన్నిటిని కూడా దేవుడు శూన్యంలో ఉంచాడు. ఏ గ్రహాన్నైనా తీసుకోండి, ఏ నక్షత్రాన్నైనా తీసుకోండి, ఎక్కడ ఉండేది? ఏదైనా ఒక టేబుల్ లాంటిది దాన్ని ఏమైనా పెట్టాడు వీటిని? లేదు కదా. అంతా కూడా శూన్యంలో ఏ పదార్థాన్నైనా ఉంచడము మనకు సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ మొబైల్ ఇలా పెట్టేసి ఇలా వదిలేశాను అనుకోండి, ఇది ఖచ్చితంగా కింద పడి వెళ్ళిపోతుంది. ఏ వస్తువుని మనం ఎక్కడ ఉంచాలన్నా అది పడిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. కానీ ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా శూన్యంలో ఉన్నాయి. ఆశ్చర్యం కాదా? మనం పాడపడదు. శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిన ఆయనే కేవలం భూమిని ఒకటి ఎలా తీసినాడా? శూన్యంలో కాదు కదా. అనేక నక్షత్రాలను, గెలాక్సీలనే ఆయన శూన్యంలో వేలాడదీశాడు. అది ఆయన యొక్క పవర్. సరే, ఈ చీకటిలో విశ్వాన్ని ఉంచినటువంటి దేవుడు, ఈ శూన్యంలో విశ్వాన్ని ఉంచినటువంటి దేవుడు చేస్తున్న మరొక నియమం ఏంటి? ఆయన ఉంచిన మరొక కట్టడ ఏంటి అంటే, ప్రతి గ్రహం కూడా లేదా నక్షత్రం కూడా ఒక చోట ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు రొటేట్. అది ఖచ్చితంగా తిరుగుతూనే ఉండాలి. అది గమనంలోనే ఉండాలి. అలా గమనంలో ఉన్నప్పుడే ఈ యొక్క విశ్వం అన్నది దానికి తగ్గట్టుగా దాని కక్షలో ప్రతి తిరుగుతూ ఉన్నప్పుడే ఇది సస్టైన్ కాగలుగుతుంది. ఇలా సస్టైన్ కావడానికి ప్రతి గ్రహానికి మధ్యలో కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు లేదా లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు దూరాన్ని పెట్టాడు.
గమనించండి, ఇంత పెద్ద పెద్ద ఒకసారి ఇది దీని దగ్గరికి వచ్చి పడేస్తుంది అనుకోండి, ప్రతి దాన్ని కూడా ఒక డిస్టెన్స్ లో పెట్టారు. ఇంకా మనం అనుకున్నాము చంద్రుడు మనకి ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడు మనకి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎంత దూరాన్ని దేవుడు ఉంచాడంటే ఇది దాన్ని కొట్టుకోకుండా ఈ నియమాన్ని కలుగజేశాడు దేవుడు. 33వ వచనం మరోసారి చదువు చూడండి. ఆకాశ మండలపు కట్టడలను నీ వెలుగులువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. అనగా భూమిని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. యోగు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నానో నీ ఊహకు లేదా నీ జ్ఞానానికి అందుతుందా? ఈ నియమాలన్నీ కూడా, విశ్వంలో ఉన్నటువంటి ఈ నియమాలన్నీ కూడా నేను ఎందుకు ఏర్పాటు చేశాను అంటే, ఉన్నటువంటి భూమి సురక్షితంగా ఉండాలి, నివాస యోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆకాశ మండలానికి అధిపతిగా ఉండి తాను వీటన్నిటిని కూడా సృష్టించినట్లుగా గమనిస్తాం. ఒకసారి ఆర్డర్ కనుక మనం చూసుకుంటే మన సౌర కుటుంబాన్ని తీసుకుంటాం. సూర్యుడు, దాని తర్వాత మెర్క్యూరీ, దాని తర్వాత వీనస్, దాని తర్వాత భూమి ఉంది. సూర్యుడు ఎంత పరిమాణంలో ఉంటాడో మనకు తెలుసు కదా. 13 లక్షల కోట్ల భూములు సైతము సూర్యుడిలో పట్టేటంతటి బ్రహ్మాండమైన వాడు ఈ సూర్యుడు. అతని దగ్గర 3వ స్థానంలో ఉండేది మన యొక్క ఎర్త్, దాని తర్వాత మార్స్, అలా కొనసాగుతూ 8 గ్రహాల వరకు వెళ్తాయి. ఇవి ఈ సౌర కుటుంబంలో తిరుగుతూ చలనంలోనే ఉంటాయి ఇవన్నీ. ఈ చలనాన్ని దేవుడు నిర్దేశించాడు. ఏమని చెప్పాడు? ఇదిగో సూర్యుడా, నీకు ఈ కక్ష ఏర్పాటు చేస్తున్నా, నువ్వు ఇడనే ఉన్నావు, ఈ కక్షలోనే తిరగాల, దీని కక్షను దాటి నువ్వు పక్కకు రాకూడదని ఒక సర్కిల్ గీసినంత గీసి ఇందులోనే నువ్వు ఉండాలని చెప్పాడు. అందుకని సూర్యుడు అక్కడే ఉన్నాడు. లేకపోతే కొంచెం దూరం వెళ్ళడం అని భూమి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంక అంతే సమయం కదా. ఈ చంద్రుడు ఏ డిస్టెన్స్ లో ఉండాలో దాన్ని ఆ డిస్టెన్స్ లోనే పెట్టాడు. ప్రతి ఒక్క దానికి బౌండరీస్ గీసి పెట్టాడు. అలా గీయడాన్ని బట్టే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భూమి సురక్షితంగా ఉన్నది. మరొకసారి మాట చదువు చూడండి. ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. అలాగా ఇవన్నీ కూడా ఆయన మాట వింటున్నాయని అంటే ఆయన ఎవరు? ఆకాశానికి అధిపతి అయినటువంటి దేవుడు. సరే, రెండవది చూద్దాం, గమనిద్దాం. 38వ అధ్యాయము 4వ వచనం చదువు. ఎవరు చదువుతారా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటుంది, నీకు వివేకము కలిగిన ఎడలా చెప్పుము అన్నాడు. మొదటిది ఆకాశానికి అధిపతి అయిన దేవుడు, రెండవది భూమికి అధిపతి అయిన దేవుడు. ఇక రాయడన్నమాట, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, ఇగో యోగు స్నేహితులారా మీరు ఎక్కడ ఉన్నారు, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు చాలా తెలివి ఉంది కదా, ఆ తెలివి ఉపయోగించి చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను భూమిని స్టార్ట్ చేసినప్పుడు అంటున్నాను. తర్వాత 5వ వచనం, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పు. పరిమాణం అంటే దాని యొక్క సైజ్. ఈ భూమిని సృష్టించినప్పుడు అసలు నువ్వు ఉన్నావా? ఈ భూమికి ఇంతనే సైజు ఉండాలని నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం నీకు తెలుసా? భూమి ఎంత సైజు ఉంటుందో నీకు తెలుసా? ఈనాటికి శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారము భూమి యొక్క పరిమాణం ఎంత, భూమి యొక్క బరువు ఎంత అని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి తేలినటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ భూమిని బరువు పెట్టడానికి దీన్ని ఎక్కడ తీసుకుపోయి వెయిటింగ్ మిషన్ పెట్టాలి చెప్పండి. అయితే 5 కేజీ 3 కేజీలు అంటే తీసుకుపోయి జనరల్ స్టోర్లో అదే మిషన్ అన్ని పెట్టి తెలుస్తుంది. భూమిని తీసుకుపోయి 50 పెట్టాలా దాని వెయిట్ కనుక్కోవడానికి? అలా అసాధ్యం అవుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువుల యొక్క ఈ మాస్, ద్రవ్యరాశి, ఈ మాస్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేసి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి లెక్కలు ఏంటి అని అంటే, భూమి యొక్క బరువు దాదాపుగా, అది చెప్పలేదు కానీ 6 అని ఒక సంఖ్య వేసుకోండి. ఏం సంఖ్య?
సున్నాలు. ఎంతవరకు చెప్పగలరా? ఇంటికి వెళ్ళక ప్రయత్నం. సెప్టిలియన్ అని అంటారు. ఈ 6 తర్వాత 24 సున్నాలు పెట్టుకొని పోతే ఎంత బరువు ఉంటుందో అన్ని కేజీల బరువు ఈ భూమికి ఉన్నది. ఈ పరిమాణాన్ని లేదా ఈ సైజును నిర్ణయించిన వాడెవడు? ఆలోచన. దాని మీద పరిమాణకు కొల వేసిన వాడెవడో చెప్పు. ఇది ఇంత బరువు ఉండాలి అని చెప్పిన వాడెవడో నువ్వు చెప్పు. దీన్ని నేను తయారు చేశాను, ఇది నేను చేసుకున్నటువంటి భూమి అని ఆయన చెబుతూ ఉన్నాడు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అని అంటూ ఉన్నాడు. సరే, ఈ భూమి గురించినటువంటి కొన్ని సంగతులు ఆలోచించారు. సపోజ్ మనం అనుకున్నట్లయితే భూమి యొక్క ఈ ఆకారం ఎలా ఉంటుంది? భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుంది? మనం చూసినట్టు గోళాకారంలో ఉంటుంది కదా. అయితే ఈ గోళాకారం పూర్తి గోళాకారం కాదు, అంటే పూర్తి రౌండ్గా ఉండదు. అది కాస్త నొక్కబడినట్టుగా, ఉల్లిగడ్డ చూసినట్టు ఉల్లిగడ్డ నొక్కబడితే ఇట్లా ఉంటుంది చూడండి. ఆ రకమైన షేప్లోన భూమి ఉంటుంది. అయితే ఈ భూమి యొక్క ఆకారం ఈ రకంగా ఉన్నప్పుడు దీని కనుక మనం ఒకవేళ మన పిల్లలు కదా, మనం ఇంటికి వచ్చినప్పుడు డాడీ వచ్చి హక్ చేసుకుంటాం కదా, అట్లా మనం ఒకవేళ భూమిని హక్ చేసుకోవాలనుకుంటాం. భూమిని ఇలా పట్టుకున్న మన చేతితో ట్రై చేసినాం అనుకోండి, ఎంత ఉండాలి అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు మన చేతులు ఇలా సాగుదాన్ని పట్టుకోవాలనుకుంటే దాదాపు 13,000 కిలోమీటర్లు మన చేయి ఉండాలి. 13,000 కిలోమీటర్లు ఇటుపక్క పట్టుకుంటే అప్పుడు మాత్రమే భూమిని పట్టుకోవడానికి సాధ్యపడుతుంది. అది కూడా ఒక పక్కనే, రెండవ పక్క కాదు. ఇంతటి పరిమాణాన్ని దేవుడు ఈ భూమికి ఇచ్చాడు. అయితే ఈ భూమిలోనే మొదటగా మనుషులు నివసించేటువంటి ప్రాంతము ఉన్నది కదా. ఇది ఒక 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. 10 కిలోమీటర్ల దాకా మనం తవ్వుతుంటాం కదా, వాటర్ కోసం అని దానికోసం దీనికోసం తవ్వుతుంటాం కదా. ఇది ఒక 10 కిలోమీటర్ల దట్టం వరకు మనిషి దాన్ని తవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మ్యాంటిల్ అనేటువంటి ఒక ప్రాంతము స్టార్ట్ అవుతుంది. ఇదే భూమి యొక్క బరువుకి ఎక్కువగా ఉపయోగపడేటువంటిది, ఇదే ఎక్కువ బరువు ఉండేటువంటిది. ఇంకా దాని లోపలికి వెళ్ళినట్లయితే లోపల అగ్నిమయంగా ఉంది. మనకు పర్వతాలు ఎప్పుడైనా విస్ఫోటనం సంభవించినప్పుడు లోపల నుంచి లావా బయటకు వస్తుందంట కదా. లోపల కుతకుతలాడుతూ ఉన్నటువంటి ఈ పదార్థాలని లోపల, ఈ వేడి కలిగినటువంటి పదార్థాలు ఎప్పుడైతే విస్ఫోటనం సంభవిస్తుందో అప్పుడే లోపల నుంచి బయటకు వస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బంగారం మీద ఎక్కువ మక్కువ ఉన్న వాళ్ళు వీలైతే ఈ భూమి యొక్క సెంటర్ దాని మధ్య భాగానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎంత బంగారం అంటే ఒక బంగారం తెచ్చుకోవచ్చు. ఎంత బంగారం నీ శాతలైనంత నువ్వు ఎంత మోసుకుంటారో అంత మోసుకోవచ్చు. ఏమేమి తీసుకోకపోతుంది. బంగారము కొన్ని కోట్ల కేజీలు లోపల ఈ భూమి యొక్క మధ్యలోన కోర్లో దాచబడింది. ఇదంతా ఈ రకంగా ఉండడానికి కారణం ఎవరు? వీటన్నిటిని సృష్టించినటువంటి దేవుడే. ఈ భూమి యొక్క మరొక లక్షణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మనమందరము ఇప్పుడు కూర్చొనే ఉన్నట్టున్నాం, కదులుతున్నట్టు మనకేమీ ఫీలింగ్ లేదు. మీకేమన్నా ఫీలింగ్? అయితే భూమి తిరుగుతుంది. ఎంత తిరుగుతుంది అంటే 1 గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది అని మనం ఏమన్నా ఫీల్ కాగలుగుతాము? నో ఫీలింగ్ కదా. మనం తిరిగితే అప్పుడు కొంచెం కదులుతాయి. కానీ భూమి తిరుగుతున్నటువంటి వేగం గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తుంది. అనగా ఒక్క సెకండ్కి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగేటంతది స్పీడ్ తిరుగుతుంది. సెకండ్ అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన సందర్భంలో 30 కిలోమీటర్ల వేగంతో భూమి తిరిగింది. అయినా కూడా మనము ఆ చలనాన్ని ఫీల్ కావడం లేదు. సో ఇది దేవుడు చేసినటువంటి అద్భుతమైన సృష్టి. మరొకసారి ఆ మాట చదువుతా చూడండి, 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణం నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణకు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము అని. 18వ వచనం కూడా చూడండి. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము అని. దేవుడు
విద్యార్థులు వేస్తున్నటువంటి ప్రశ్నలలో ఈ ప్రశ్నలు కూడా ప్రాముఖ్యమైనవి. సరే, మొదటిది ఆయన దేనికి అధిపతి చెప్పండి. ఆకాశానికి అధిపతి అయిన దేవుడు ఆయన. రెండవది దేనికి అధిపతి ఆయన? భూమికి అధిపతి అయినటువంటి వాడు ఆయన. సరే, ఇప్పుడు ఈ భూమి మీదనే మరొక విషయాన్ని గమనిద్దాం. 8వ వచనాన్ని చదవండి. 8, 9, 10, 11 వచనాలు చదవడం గట్టిగా. ఇక రాయబడిన మాట, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు అని. ఆకాశం అయిపోయింది, భూమి గురించి కొంత విన్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సముద్రం గురించి ఆలోచన. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి తయారు చేయబడినప్పుడు వినాలి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిని తయారు చేసినప్పుడు భూమి అంతటిలో కూడా కేవలం ఒకే ఒక భూభాగం ఉన్నది. 3 వంతుల కంప్లీట్గా నీళ్లు, కంప్లీట్గా వాటర్ ఉంది. ఒకసారి ఆదికాండం మీద తెలుసు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుతుంది. మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచులు కాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలములకు ఆకాశం పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినం ఆయన అన్నాడు. జలములలో ఉన్నటువంటిది మన భూమి. దేవుడు ఆజ్ఞాపించగా పై జలాలు పైకి, కింది జలాలు కిందికి వచ్చేసి ఇప్పుడు భూమి మొత్తంలో కంప్లీట్గా సముద్రము ఆవరించి ఉన్నటువంటిది. భూమి మొత్తం కూడా 3 వంతుల సముద్రము, 3 వంతుల నీరు, కేవలం ఒకే వంతు భూభాగము ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి మీరు ప్రపంచ పటాన్ని గమనిస్తే ఆస్ట్రేలియా ఒక చోట, సౌత్ ఆఫ్రికా ఒక చోట, తర్వాత రష్యా అక్కడ, సౌత్ ఆఫ్రికా ఇక్కడ, ఇట్లా ఇండియా ఒక చోట, అక్కడ రకరకాల కనిపిస్తుంది కదా. చూసారు కదా పిల్లలు? వరల్డ్ మ్యాప్ చూసినారా? ఒక్కోటి ఒక చోట ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా ఒకే భూభాగంలో ఉండేవాడు. మొత్తం ఒకటే భూభాగం, మిగతాదంతా నీరు. తర్వాత ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలుస్తారు. సంవత్సరాలు గడిచిపోతుండగా ఒకే భూభాగంలో ఉన్నటువంటి ఇది మన ఖండం అంతా ఒక సూపర్ కాంటినెంట్గా ఉన్నది. కొద్ది కొద్దిగా దూరం జరుగుతూ ఈ సముద్రం యొక్క తాకిడికి దీని ఫోర్స్ దూరం జరుగుతూ ఇప్పుడు మనకు ఉన్నటువంటి దేశాలన్నీ ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు సముద్రంలో లేదా సముద్రం మధ్యలో ఉన్నటువంటి నేల అంతా కూడా 1% అయితే మిగతాదంతా కూడా మన సముద్రము, ఆ వాటరే కంప్లీట్గా ఈ భూమిని పట్టి ఉంచింది. 8వ వచనం చదువుతున్నాం వినండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు. ఈ సముద్రము పూర్తిగా నీటితో ఉన్నటువంటి సముద్రాన్ని మన మీదకు రాకుండా, లేదా మనం ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటుందేమో. ఒకసారి గమనిస్తే మనిషి తన టెక్నాలజీతో ఎంతగా డెవలప్ అయ్యాడనంటే ఆకాశంలోకి రాకెట్లు పంపించగలుగుతూ ఉన్నాడు. 1000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుని మీద కాలు పెట్టాడు. ఇంకా ముందుకెళ్ళి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో కనుక్కోవడానికి అనేక రకాలైనటువంటి శాటిలైట్స్ని పంపించాడు, టెలిస్కోప్ను పంపించాడు. మనిషి మాత్రం సౌర కుటుంబాన్ని దాటి మనిషి వెళ్ళలేదు. దట్టు ఓన్లీ చంద్రుని దగ్గరికి, మార్స్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి మాత్రం ఇంతకు మించి వెళ్ళలేదు. అయితే ఈ టెలిస్కోప్స్, ఈ రకరకాలైన
చేస్తూ వీటిని పంపించి కోట్ల కిలోమీటర్ల దూరం పంపించి ఈ విశ్వంలో ఇన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి అని ఫోటో తీసుకొని అనాలిసిస్ చేసి మొత్తానికి మేము ఎంత ఘనత సాధించామో చూడండి అని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఫాలో అవుతున్నారో శాస్త్రవేత్తలు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అయితే ఈ భూమి మీద ఉండే అరే నువ్వెంత తోపైనా నువ్వు ఎంత పోటుగాడిగా నేను ఫీల్ అవుతూ ఉన్నా ఆకాశంలో ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గెలాక్సీలను నేను పట్టేసుకున్నాను, ఆ రహస్యాన్ని నేను ఛేదిస్తున్నాను, నువ్వు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నా అరే నన్ను చూడరా, నన్ను చూడు, నాలోకి నువ్వు రాగలవా అని వికటాటహాసం చేస్తున్నది ఏంటి అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మహాసముద్రం. కారణం ఏంటి? సముద్రం లోపలికి మనిషి వెళ్ళలేకపోతున్నాడు. ఆకాశం లోనికి వెళ్ళగలిగాడు, కోట్ల కిలోమీటర్ల పైకి వెళ్ళగలిగాడు, కానీ సముద్రం లోపలికి మాత్రం ఈనాటికి కూడా వెళ్ళలేకపోతుంది. ఎంతవరకు వెళ్ళగలిగాడు సముద్రం లోపల అంటే కేవలం 4 కిలోమీటర్ల నుండి 11 కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్ళగలదు. అంటే సముద్రం యొక్క ఉపరితలం నుంచి లోపలికి డైవ్ చేయడానికి ట్రై చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలిగాడు? కేవలం 4 కిలోమీటర్లు. అది కూడా ఎక్విప్మెంట్ సహాయంతో పోవాలి. ఇంకా చాలా లోతుగా మనిషి మాత్రమే గమనించినటువంటి లోతైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే 11 కిలోమీటర్ల దూరం మాత్రమే. అది కూడా పెద్ద పెద్ద సబ్మరైన్ వేసుకొని వెళ్ళాలి. మనిషిగా వెళ్ళలేడు లోపలికి. కేవలం 4 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఎంతో ప్రయత్నం చేస్తే 11 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఆ తర్వాత దాని కింద ఏముంది? దాని కింద ఏముంది అంటే పూర్తి చీకటి రహస్య స్థలముగా ఉన్నది. ఆకాశం యొక్క గుట్టు విప్పడానికి, విశ్వం యొక్క గుట్టు విప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనిషి శాస్త్రవేత్తలందరూ సముద్రంలో 11 కిలోమీటర్ల కన్నా ఇంకా లోపలికి వెళ్ళలేకపోతుంది. అందులో ఆ చీకటిలో ఏముందో కనుక్కోలేకపోతున్నారు. అందులో ఉన్నటువంటి జీవజలాలు ఎంతగా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి జీవం ఏముందో కనుక్కోలేకపోతున్నాడు మనిషి. లోపలంతా కూడా చీకటే. సముద్రం ఎంతైతే ఉందో అంతలో మనిషి దాని గురించి నేర్చుకున్న జ్ఞానం ఎంత అంటే కేవలం 5% మాత్రం. కేవలం 5% సముద్రాన్ని మాత్రమే మనిషి పరిశీలించగలిగాడు. ఇంకా 95% సముద్రంలో ఏముందో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అందుకుంటారు. ఎందువరకు అనగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ వాటర్ ఫోర్స్కి మనిషి పేరుపడతాడు. పైన కాబట్టి వెళ్తున్నాడు. ఎందుకు? అంత శూన్యం కదా, మొత్తం శూన్యం. కాబట్టి ఏవో మోటార్లు వాడి రాకెట్లు వాడి ఏదో పైకి వెళ్ళగలుగుతూ ఉన్నాడు, టెలిస్కోప్ పంపగలుగుతూ ఉన్నాడు. కానీ సముద్రం లోపలికి మాత్రం దేన్ని పంపలేకపోతూ ఉన్నాడు. సముద్రం యొక్క రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు మనిషి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, 8వ వచనం చూద్దాం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు అని. ఆ 5 కిలోమీటర్ల కన్నా లోపల కనుక నీవు నేను వెళ్ళినట్లయితే మనం పేరిపోతామని చెప్పారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫోర్స్ ఎంతగా ఉంటుంది అంటే శాస్త్రవేత్తల లెక్క ప్రకారం మన మీద ఒక 100 ఏనుగులు కనుక నిలబడితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వాటర్ వెయిట్ అక్కడ ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్మరైన్లు తయారు చేసుకొని 11 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫోర్స్కి అక్కడ ఉన్న కిటికీలు పగిలిపోతుంటే సబ్మరైన్ కిటికీలు అమ్మ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వెంటనే పైకి వెళ్ళిపోయారు. ఆ 11 కిలోమీటర్ల సముద్రపు లోతుకు వెళ్ళడానికి, పైనుంచి అక్కడికి వెళ్ళడానికి 5 గంటల సమయం పట్టింది సబ్మరైన్. అక్కడ క్రాష్ రాగానే వెంటనే పైకి వచ్చేసి. ఎందుకు? ఆ వాటర్ యొక్క ఫోర్స్ అలా జస్ట్ గమనించండి. అంతటి ఫోర్స్ కలిగిన వాటర్ ఒక్కసారి భూమి మీదకి వచ్చేస్తే మనం బతకగలుగుతాము. మరి 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా, ఇది మళ్ళా గర్భంలో ఉన్న నీటి గురించి చెప్పట్లే. మనము గమనించిన 5% సముద్రం గురించే మాట్లాడుతాం. మరి గర్భములో ఉన్నటువంటి నీటి యొక్క బలం ఎంత ఉంటుందో ఆలోచించేయండి. 9వ వచనంలో, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి కొద్దిగుడ్డగాను వేసినప్పుడు నీ
11 కిలోమీటర్ల కన్నా కింద ఏముందనుకున్నాం? చీకటి ఉంది. ఆ మాట చెప్తున్నాడు దేవుడు. గాఢాంధకారమును దాని ఎలాగ సముద్రానికి ఎలా పెట్టాడట? కొద్ది గుడ్డగా పెట్టాడ. మన పిల్లలు కదా కవర్ చేస్తూ కొద్ది గుడ్డ వాడతాం కదా, అట్లా సముద్రానికి దేవుడు ఏం పెట్టాడు? కింద కొద్ది గుడ్డలు పెట్టాడు. చీకటిని కొద్ది గుడ్డగా సముద్రానికి పెట్టాడు. దిస్ ఇస్ వాట్ హస్ గాడ్ డన్. నెక్స్ట్ 10th చూద్దాం, 10వ వచనం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు, ఇప్పుడు దేవుడు సముద్రంతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడ నేను నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? దేవుడు ఏం చెప్పాడట సముద్రానికి? మహాసముద్రానికి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీ బలం ఎంతైనా ఉండొచ్చుగా, నీ వైశాల్యం ఎంతైనా ఉండొచ్చుగా, అని నీవు నా పిల్లలు ఉన్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో దాని దగ్గరకు నీవు రాకూడదు. నేను చెప్పినప్పుడే రావాలి. నేను చెప్పినప్పుడు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. మా మామూలు ఎవరికైనా వార్నింగ్ ఇస్తాం చెప్తాం కదా, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటాం కదా. అట్లా దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. ఏమని? నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి అని దేవుడు చెప్పగా అది ఆ రకంగా ఆగిపోయింది. 16వ వచనం చదువుతున్నాం మళ్ళీ. 16వ వచనం. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా. మానవుడు వెళ్ళగలిగింది కేవలం 11 కిలోమీటర్లే. మహాసముద్రం యొక్క అడుగున సంచరించడం, సముద్రపు ఊటలలోనికి చొచ్చడము మనిషికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. మొదటిది ఆకాశానికి అధిపతి అయిన దేవుడు, 2 భూమికి అధిపతి అయినటువంటి దేవుడు, 3వది దేనికి అధిపతి? సముద్రానికి అధిపతి అయినటువంటి దేవుడు. సరే, దీనికి అనుబంధంగానే మరొక మాట మనం అక్కడ చదువుతాం. చూడండి 24వ వచనం చదవండి. 24వ వచనం. విభాగింపబడు. సరే కష్టపడతా నేను. వెలుగు విభాగింపబడు చోటికి మార్గం ఏది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖ ముఖలను వ్యాపించును అన్నాడు. ఇప్పుడు మనము పీల్చుకుంటున్నటువంటి ఈ గాలి ఉన్నది కదా, మనం ఏమనుకుంటున్నాం? ఈ చెట్లు ఉన్నాయి, చెట్ల ద్వారా మనం గాలి పీల్చుకుంటున్నాం అన్నాం కదా. అయితే మనము పీల్చుకుంటున్నటువంటి గాలిలో 70% గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సముద్రములో ఉండే మనము పీల్చుకుంటున్నటువంటి గాలికి భూతము లభిస్తూ ఉంది. ఈ భూమిలో 4 వంతులు ఉండగా 4లో 3 వంతులు సముద్రం ఉండగా ఒక్కటే మన భూభాగం ఉంటే, మన భూభాగంలో ఉన్న మనుషులకు తగ్గ గాలిని దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? సముద్రంలో నుండి ఆయన మనకు పంపిస్తున్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు ఆయన, తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖ ముఖలను వ్యాపించును. మీరు చేస్తున్నటువంటి, మీరు నాటినటువంటి చెట్ల వల్లనే మీకు గాలి వస్తుంది అనుకుంటున్నారు అన్నాడు. ఎందుకు? మనం గమనించలేదా? ఎండాకాలం పూట ఏం చుట్టూ చెట్లే కానీ గాలలేదు. గమనించావా? చుట్టూ చెట్లే ఉన్నాయి. మరి చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది, చెట్ల నుండి గాలి వస్తుంది, అదే మా ప్రాణాధారం అని చెప్పేసి మనం యశువులు చదువుకుంటున్నాం కదా. మరి ఏమో చుట్టూ చెట్లే కానీ గాలి వస్తుంది. ఎందుకు? అక్కడ నుంచి సప్లై లేదు కాబట్టి. ఎక్కడి నుంచి? సముద్రం నుండి సప్లై లేదు కాబట్టి మనకు గాలి అందట్లేదు. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం కాక మరి ఇక వేరొక నియమేమి లేదు. సరే, 4వదిగా చూద్దాం. చూడండి, అదే యోబు గ్రంథం 38వ అధ్యాయము 29వ వచనం ముగిస్తాను. ఇక 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మంచుగడ్డ ఎవరి గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డగట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును అని. చాలు. ఇక్కడ మొదటగా మనం గమనించింది ఆకాశానికి అధిపతి, 2వది భూమికి అధిపతి, 3 సముద్రానికి అధిపతి, 4వది మంచుకు అధిపతి అయిన దేవుడు, హిమమునకు అధిపతి అయిన దేవుడు. ఆయన రాయబడిన మాట,
మంచు గడ్డ ఎవరి గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? మంచు గడ్డ ఏంటి? ఎవరి గర్భములో నుండి రావడం ఏంటి? మంచు గడ్డ గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కాస్త ఈ సముద్రం గురించి మనం నేర్చుకున్న దాంట్లో సముద్రం ఎంత వైశాల్యంతో ఉన్నది అని అంటే, సపోజ్ ఇప్పుడు ఒక బాల్ ఉందనుకోండి, బాల్ భూమిలాగా భావిద్దాం. ఒక కత్తి తీసుకొని మామూలు మనిషి మీద పొడిచాడు అనుకోండి, మనిషి మీద పొడిస్తే ఛాతి అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది కదా. అట్లా భూమిని కనుక ఒక పాయింట్, పసిఫిక్ సముద్రం ఎక్కడైనా కానీ ఒక పాయింట్ ఈ సముద్రాన్ని పెట్టుకొని ఇక్కడ కనుక కత్తి పొడిస్తాం అనుకోండి, ఇక్కడ కత్తి ఉండదు కానీ జస్ట్ అర్థం చేసుకోవడానికి, కత్తి పొడిస్తే ఇక్కడ నుంచి అది ఎక్కడ అటుపక్క నుంచి ఎక్కడి నుంచి అయితే కత్తి బయటకు వస్తుందో అక్కడ కూడా సముద్రమే ఉంటుంది. పొడిచిన దగ్గర సముద్రమే ఉంటుంది, తర్వాత అది చొచ్చుకొని వచ్చే ప్రాంతంలో కూడా అదే పసిఫిక్ సముద్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నది మంచు గడ్డ. భూమి యొక్క అంతంలో, భూమి యొక్క సర్ఫేస్ యొక్క అంతంలో ఉన్నటువంటిది ఒక భయంకరమైనటువంటి ప్రాంతం. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎవరు గమనించినటువంటి ప్రాంతం, ఎవరు కనుక్కోనటువంటి ప్రాంతం ఏంటి అంటే అంటార్కిటికా అనేటువంటి ఒక ప్రాంతం. ఈ అంటార్కిటికా అనేటువంటి ప్రాంతంలో పూర్తిగా మంచు ఉంటుంది. ఎంత మంచు ఉంటుంది అంటే, నువ్వు ఎంత దూరమైన వైపు నుంచి కొన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్లు నువ్వు అటుపోయినా ఇటుపోయినా ఎటుపోయినా ఫుల్ మంచే అంటార్కిటికా. ఎంత లెవెల్లో ఉంటుంది ఈ మంచు అని అంటే, మన మామూలుగా ఎంత లెవెల్లో చూసింటారు గడ్డ, మంచు గడ్డ, ఐస్ గడ్డ ఎందుకు చూసింటారా, లేదా ఎందుకు చూసింటారా, లేదా ఎందుకు చూసింటారా, ఇంకా ఎంత చూసింటారా, ఎప్పుడు చూసింటాం కదా మనం. అంటార్కిటికాలో దాదాపుగా 5 కిలోమీటర్లంత దట్టమైనటువంటి మంచు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఈ ఉపరితలం నుంచి ఒక 5 కిలోమీటర్లు ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం కూడా మంచు గడ్డగట్టి ఉంటుంది. జలమును రాతి వలె గట్టిగా దేవుడు దాన్ని తయారు చేశాడు. మరి చదువుతున్న మాట వినండి. మంచు గడ్డ ఎవరి గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవరు పుట్టించును? జలములు రాతి వలె గడ్డగట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును అన్నాడు. అలాగా ఈ సముద్రం యొక్క పైభాగమైనటువంటి ఈ మంచును దేవుడు గట్టిపరచడం. అంత దట్టమైనటువంటి ప్రాంతము ఈ అంటార్కిటికా యొక్క ప్రాంతం. ఇంకా ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటి అని అంటే, 6 నెలల పాటు పగలు ఉంటుందట, తర్వాత 6 నెలల పాటు చీకటి ఉంటుంది. అంటే సంవత్సరంలో 6 నెలలు చీకటే, ఫుల్ చీకటే, మిగతా 6 నెలలు పగలు. ఇది అంటార్కిటికా యొక్క ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఎక్కడుంది ఇది? యాడో లేదు, మన భూమి మీదే ఉంది. మన భూమి మీద ఉన్నటువంటిది. అక్కడ కనుక మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, మనం నడుచుకుంటూ పోతే మనం అక్కడ బతకలేదు. ఎందుకు? అక్కడ వచ్చేటువంటి గాలి యొక్క స్పీడు 300 km/h స్పీడ్తో పడతాయి. 300 km/h స్పీడ్తో కొడితే ఏ మనిషి కూడా బతకలేదు. అందులో ఏమున్నాయో కనుక్కోవడానికి కంట్రీస్ అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే దాని యొక్క రహస్యం మాత్రం ఏది కూడా వీళ్ళకి అంతు చిక్కట్లేదు. దీని గురించి శాస్త్రవేత్తలు ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు. మనసుకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన. మొదటిది ఆకాశానికి అధిపతి అయినటువంటి వాడు. 2 భూమికి అధిపతి అయినటువంటి వాడు. 3 సముద్రానికి అధిపతి అయిన వాడు. 4 మనుషులకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన. సరే, చివరిగా మనము చదువుకోవడానికి అపోస్తుల కార్యం వెళ్దాం. ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం చివరి మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అన్నాడు. మన దేవుడు ఆకాశానికి అధిపతిగా ఉన్నవాడు, భూమికి అధిపతిగా ఉన్నవాడు, సముద్రం
సముద్రానికి అధిపతిగా ఉన్నవాడు, మంచుకు హిమమునకు అధిపతిగా ఉన్నటువంటి ఆయన దేనికి అధిపతిగా ఉన్నాడు? చివరిగానంటే జీవమునకు అధిపతిగా ఉన్నాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టికర్త నీకేం చేశాడు, నాకేం చేశాడయ్యా అంటే మన జీవితానికి అధిపతి కావడానికి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? యోబు గ్రంథం పదం తిరిగి 38వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. 17వ వచనం, మరణ ద్వారములు నీకు తెరవబడిన యోబు, మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? ఇంత బ్రహ్మాండమైన విశ్వాన్ని తయారు చేసినటువంటి మహాబలవంతుడు, మహాజ్ఞాని, పరాక్రమవంతుడైనటువంటి దేవుడు, నువ్వు అక్కడికి వెళ్ళావా, ఇది చేసావా, అలాంటి దాన్ని నువ్వు తయారు చేసావా, దీన్ని పక్కన పెట్టావా అని ఎన్నో చెప్పిన దేవుడు మధ్యలో ఈ మాట కూడా ప్రస్తావించాడు. ఏమన్నాడు? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? అనగా మరణం మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. చివరిగా చెప్పుకోవాలంటే మరణానికి అధిపతి అయిన వాడు. కాస్త మాట చెప్పుకుంటే జీవానికి అధిపతి అయినటువంటి వాడు. ఇంత గొప్పవాడైనటువంటి దేవుడు నీ కోసం, నా కోసం ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాన్ని కలుగజేసిన దేవుడు నీ కోసం, నా కోసం ఒక మంటి పురుగుగా ఒక మానవ దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం ఆ ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వాడు తనను తాను చాలా తగ్గించుకొని నీ నిమిత్తమై, నా నిమిత్తమై కలువరి శిలువలో తన యొక్క రక్తాన్నంతా చిందించేటటువంటి ఒక గొప్ప త్యాగాన్ని చేసి శిలువ మీద మరణించి, యోబు గారు ఇక్కడ చెబుతున్నట్టుగా మరణ ద్వారములలోకి దిగి, మరణం యొక్క అంధకార ద్వారములలోకి వెళ్ళి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. మరణ ద్వారంలోకి వెళ్ళి మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచి ఆయన జీవానికి అధిపతిగా మారిపోయాడు. ఇట్టి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీకు, నాకు కూడా ఆయన జీవాన్ని ఇచ్చేటువంటి జీవాధిపతిగా ఆయన ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు ఏదో సాదాసీదా దేవుడు కాదు, ఏదో చిన్న దేవుడు కాదు, లేదా ఏదో ఒక వర్గం నమ్ముకుంటున్నటువంటి దేవుడు కాదు, లేదా తక్కువ కులస్తులు నమ్ముకున్నటువంటి దేవుడు కాదు, లేదా తక్కువ ఆర్థిక స్తోమత కలిగినటువంటి వాళ్ళు నమ్ముకున్న దేవుడు కాదు. ఈ లోకంలో వాళ్ళు నిన్ను నన్ను ఏమన్నా అనుకొని కాదు, నీకు నాకు ఎంత తక్కువ స్థానాన్నైనా ఆపాదించని కాదు. బట్ మన హృదయంలో మనము ఆలోచించుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ విశాల బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఈ ఆకాశ అధిపతి, ఈ భూమిని కలుగజేసిన ఈ అధిపతి, సముద్రాలను తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని సముద్రానికి ఆజ్ఞివ్వగలిగినటువంటి వాడు, హిమమును కంట్రోల్ చేయగలిగినటువంటి ఈ అధిపతి, నీవు నేను మరణిస్తే మన మరణం మీద కూడా అధికారమే కలిగిన వాడు. మనం మరణించిన తర్వాత మనకు జీవాన్ని ఇచ్చి, జీవాధిపతి అయినటువంటి ఆ దేవుని యొక్క జీవాన్ని నీకు నాకు అనుగ్రహించి మనల్ని కూడా ఆయనతో పాటు నిత్య జీవము ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఏ జనాంగానికి దగ్గరగా ఉన్నాడు? ఈ గొప్ప ధన్యత, ఇంత గొప్ప దేవుడిని నమ్ముకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం, ఆయనను స్తుతిద్దాం. మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్షణను సిద్ధపరిచి ఏ విధముగానైనాను పాపము నుండి బయటకు రాలేనటువంటి మనల్ని, ఏ విధము చేతనైనాను పరలోకంలోకి ప్రవేశింప శక్యం కాని మనల్ని, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన మార్చి పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రతి గొప్ప దేవుణ్ణి స్తుతించాలి. కలవచండి, కలుముసుకొని ప్రార్థన చేస్తాం. కలవచి కలుముసుకొని ఆరాధనలో ఆయన యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ, మనకు ఆయన జీవాధిపతిగా ఉన్నాడు, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన మరణించాడు. మరణించిన వాడు సామాన్యుడు కాదు, విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తని గుర్తు చేసుకుంటూ మన కోసం తన యొక్క ఉన్నత స్థానాన్ని వదిలి
మానవ స్థానాన్ని, మనుషుల యొక్క స్థానాన్ని తీసుకొని మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తును ఆయన పంపినటువంటి తండ్రి అయిన దేవుని ఆరాధించాలి. మనకు తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్మను ఇచ్చి వెళ్ళినటువంటి దేవుని ఆరాధించాలి. పరిశుద్ధాత్మ కలవంసరి ఆరాధన. గొప్ప దేవుడు ఆరాధించడానికి ప్రభావ మమ్మల్ని పరిసరానికి స్థితించడానికి అనుగ్రహించినటువంటి ఇటువంటివి ఎవరికి సాధ్యం కావుతుంది ప్రభావ. ఇటువంటి గొప్ప దేవుని ప్రభావం కలిగి ప్రభావం శనాంగంగా చేసుకుని ప్రభావం ప్రజలుగా చేసుకుని ప్రభావం మనసారా ప్రభావ హృదయమాలను ప్రభావ స్థుతించడానికి అనుగ్రహించినటువంటి దండిగా స్థితిస్తోందని ప్రభావ. అవును తండ్రి ప్రభావ శూన్యంలో ప్రభావ అంధకారంలో ప్రభావం కలిగజేసిన దేవుడు, ఆకాశం కలిగజేసిన దేవుడు తండ్రి ప్రభావ. మేఘం నష్టం వల్ల ప్రభావం అక్కడికి కలుగజేసిన దేవుడు తండ్రి ప్రభావం. తండ్రి ప్రభావం ఇచ్చినటువంటి గాలి ద్వారా ప్రభావం జీవం పోసిన దేవుడు తండ్రి, ఊపిరినిచ్చిన దేవుడు తండ్రి ప్రభావ. గొప్ప దేవుడు తండ్రి ప్రభావ. ఆకాశ చలనం ప్రభావం ఒకరికి సృజించిన సృష్టికర్త తండ్రి ప్రభావ. ఇవన్నీ ప్రభావ దాని లోతు గర్భం ఏమున్నదో ప్రభావ సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ప్రభావ. సృష్టికర్త తండ్రి ప్రభావ. వాటన్నిటికీ ప్రభావ నీ యొక్క ఆధీనంలో ఉంచుకున్న దేవుడు తండ్రి ప్రభావ. నీకు